మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థనల చేటుకు మెలకుగా ఉండడి. ప్రేమ అనేక పాపములు కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకనికొకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సణుకొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినట్ల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యము నొంది చెయ్యవలెను. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-11 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 13 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశంలో మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన సండే నుంచి ఉజ్జీవం గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క ఉజ్జీవము, పరిశుద్ధ ఆత్మ యొక్క నింపుదల ఆది అపోస్తులపై ఉన్నట్టుగా మనపై కూడా సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆల్రెడీ అనుగ్రహించారని నమ్ముతున్నాను. ఈరోజు ఈ చదవబడిన వాక్య ప్రకారంగా చూడండి ఒక్కసారి. ప్రార్థన, స్వస్థబుద్ధి కలిగి ప్రార్థన, మంచి మనసున్నప్పుడే ప్రార్థన చేయగలుగుతావు. ఎవరితో గొడవలు పడక, ఎవరితో కపటంగా గర్వంగా ఉండక. కనుక స్వస్థబుద్ధితో ప్రార్థన చేసేది ఉజ్జీవింపబడిన ఆత్మ. అట్టి మనసు నీకు వచ్చునుగాక. అలాగే మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండమంటాడు. ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోమంటాడు. ఉజ్జీవింపబడిన వాళ్ళు ఇలాగే చేస్తారు. ఉజ్జీవం లేని వాళ్ళు లోకస్తుల్లో ప్రవర్తిస్తాడు. ఎవరికైనా ఆతిథ్యం చేయాలని సైలెంట్గా పక్క వెళ్ళిపోతూ ఉంటాడు. అధికమైన ప్రేమ కలిగి ఉండరు. కనుక ఉజ్జీవం పడిన వాళ్ళు దేవుని ప్రేమ చూపిస్తారు. ఫ్రూట్ఫుల్గా ఉంటారు. ఫ్రూట్ఫుల్గా ఉంటే కూడా ఉజ్జీవంలో ఒక భాగము. అలాగే దేవుడిచ్చినటువంటి ఆయన గృహ నిర్వాహకత్వము అంటే నీ కుటుంబమే కాకుండా ఇటు సంఘములో కూడా దేవుడు ఏ కృపావరాలు ఇచ్చాడో దాన్ని ఏ మాత్రం సందేహించుకోకుండా సామర్థ్యం కొలిది ఉపయోగించంటాడు. బోధించేవాడవా, దేవోక్తులు బోధించాడు. ఉపచారం చేసేవాడవా, శక్తికి మించిన సామర్థ్యం చేయి. ఒళ్ళు దాచుకోవద్దు, కపటంగా ఉండొద్దు, ఏదో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిలా ఉండొద్దు. కొంతమంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లు, వాళ్ళ స్వస్థతలు వీటి కోసం తప్ప ఏ మాత్రం సంఘానికి ఉపయోగకరంగా ఉంటారు. దేవుడు వచ్చింది సంఘం కోసమే, మళ్ళీ రాబోయేది సంఘం కోసమే. సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఈ భూమి ఆకాశాలను దేవుడు పనిష్మెంట్, జడ్జిమెంట్ చేస్తాడు. తెలుసా బిడ్డ? కాబట్టి అట్టి సంఘాన్ని ఎంత సీరియస్ తీసుకుంటున్నావు? ఆ సంఘంలో దశంభాగం ఉన్నట్లుగా నువ్వు ఆహారం ఉన్నట్లుగా దశంభాగం ఇస్తున్నావా? ఆ సంఘములో బహుబలంగా ఉజ్జీవం రగులినట్టుగా ప్రార్థిస్తున్నావా? బలంగా దైవజనుడి కోసం, సంఘం కోసం ప్రార్థించాలి, ఉపచారం చేయాలి, ఏదో ఒక పరిచర్య చేయి. అలాగే సాక్ష్యం ఇవ్వాలా, సువార్త ప్రకటించాలి, ఆత్మల్ని నడిపించాలి. సంఘం అంటే నీ కుటుంబం. ఇక్కడే నువ్వు పరలోక రాజ్యం సిద్ధపడే పాఠశాల. అక్కడ నిన్ను దైవజనుడు ప్రదానం చేయాలి ప్రభుకి. దైవజనులు చాలామంది లైట్గా తీసుకుంటారు. ఉజ్జీంపడిన వాటన్నిటి విషయాల్లో జ్ఞానం కలిగి ఉంటారు. మిగతా వచ్చే సండే ప్రభు చిత్రం మాట్లాడుకున్నాం. ప్రార్థన ఆశ్చర్యకరణ ఉజ్జీవం మా మీపై పంపించండి. ఆది అపోస్తులు ఎలా ఉజ్జీంప చేశారో ఆ సంఘం మీదకి నాయన అలాంటి ఉజ్జీవం మాలో రగలాల. అయ్యా, ఆరని జ్వాలల మాలో మండాల. ప్రార్థనాత్మ నింపండి, వాక్యాన్ని ధ్యానించాలా. అయ్యా, వాక్యానుసార క్రియలు మాలో ఉండాలా. అయ్యా, పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలా. మీ కొరకు బతకాలి. మాకున్నది ఒకే ఒక జీవితం, ఇంకో జీవితం లేదు నాయన. మిక్కుటమైన ప్రేమ మాలో పెట్టండి. స్వస్థబుద్ధి గురించి ప్రార్థన మాలో పెట్టండి. ఉపచారం చేసే మనసు మాలో పెట్టండి. ఆత్మ సంపాదించే మనసు మాలో పెట్టండి. కృప చూపించండి. ఫ్రూట్ఫుల్గా ఉండి రక్షణ రాకడానికి సిద్ధపడాలి. సంఘాన్ని నానాటికి అభివృద్ధి చెందించండి. కృప చూపించండి. ఎవరి అవసరాలు ఉన్న అవసరాలు తీర్చండి. మొదటి నా రాజ్యం, నా రీతిని విధుని కావాల్సినవన్నీ ఇస్తాను. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. ఏస్తున్నాములు మంచి జాబ్స్ వచ్చినగాక. ఏస్తున్నాములు మంచి హైక్స్ వచ్చినగా. గవర్నమెంట్ సెక్టర్లో కృప తెరవండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు తోడే ఉండండి. అయా, స్కూల్ వెళ్ళే బిడ్డలను కూడా తోడే ఉండండి. యవనస్తులు, విద్యార్థులు ఎక్కడ తొట్టిల్ని అందరినీ ఉద్యోగపరిచేయండి. చిన్నల మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరిపైన ఆది అపోస్తులు ఎలా ఆత్మను కొమ్మరించావో అలాంటి కొమ్మరింపు అభిషేకం మాకు దయచేయండి నాయన. మ్యారేజ్లో వాళ్ళ గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాసు ప్రసవాలు పొందాలి. చిన్నల పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఈరోజు అంతా గొప్ప జీవనం రాకపోతే యాక్షన్ సేవ చేయండి. చీకటి తొలగించండి. సంఘాన్ని స్ట్రెంథెన్ చేయండి. ప్రామిస్డ్ ప్రాబ్లం యేసు నామములో కాడి విరగొట్టబడునుగా. సిద్ధపులు ఆడిసిన ఆశీర్వాదం మార్చండి. నన్ను మమ్మల్ని కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరైతే నైనా వ్యాధిగ్రస్తు వాడు స్వస్థపరచండి. బెడెడని వాడు స్వస్థపరచండి. ప్రతి సమస్యను విడిపించండి. ఫైనాన్షియల్ కూడా మెరాకిల్ చేయండి. ప్రతి ఒక్కరు వెలుతులు పోయి చీకటి తొలగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఉజ్జీవము అనే దాని గురించి వచ్చే ఆదివారం బలమైన సందేశాలు దేవుడు మనకు అనుగ్రహించున్నట్టుగా ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.